మెలకువలను ఔపోసన పట్టినటువంటి వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్తూ ఉన్నాడు? ఒక బోధకుడు ఏమని చెప్తూ ఉన్నాడు? ఇది మిరకల్, ఇది అద్భుతం, ఇది శ్రేష్టమైనటువంటి అద్భుతం. ఇక్కడ ప్రభుకి ఏమైనా అనుభవం ఉందా? ఎప్పుడైనా చేప పట్టాడా? అనుభవం లేదు. కానీ ఆయన ప్రభు అయి ఉంటూ ఉన్నాడు, ఆయన దేవాది దేవుడు అయి ఉంటూ ఉన్నాడు, ఆయన సర్వమును ఎరిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన తన స్వరాన్ని ఇక్కడ వినిపిస్తూ ఉన్నాడు. ఈయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఎవరయ్యా నువ్వు? రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, ఎక్కడ చేపలు ఉంటాయో, ఏ సీజన్ లో ఎలాంటి చేపలు ఎక్కడికి వస్తాయో తెలిసినటువంటి వ్యక్తి. అన్ని సీజన్ లో అన్ని చేపలు ఒక దగ్గర దొరుకుతాయనేటువంటి లేదు, సమాచారం ఏది కూడా మనకు లేదు. కానీ ఆయా సమయాల్లో, ఆయా కాలాల్లో, ఆయా సీజన్స్ లో మరి అక్కడ ఉండేటువంటి నీటి మార్పుల్లో, అంటే ఎండాకాలం కొంచెం వేడిగా అవుతూ ఉంటాయి, అవి చల్లదనం కొరకు ఇంకొక చోటు ప్రయాణం అయిపోతూ ఉంటాయి. వేరే రకమైనటువంటి చేపలు వేడిని కోరుకుంటూ ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఆ మాదిరిగా చేపల్లో రకరకాల సీజన్స్ బట్టి రకరకాల చోట్ల అవి ఉంటూ ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైనటువంటి నాకే నీవు బోధిస్తూ ఉన్నావా అన్నటువంటి భావన కూడా ఆయన యొక్క హృదయంలో కలిగింది. He resisted for some time. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటకి వెంటనే సమ్మతించాల. ఆయన he refuted. ఏమని చెప్తున్నాడు ఇప్పుడు? ప్రభు చెప్తాం, నీవు ధోనిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలను వేయుడని సీమోనుతో చెప్పగా. ఇక్కడ ఒక ప్లూరల్ని మనం చూస్తున్నాం, ఒక బహువచనాన్ని మనం చూస్తాం. సీమోనుతో చెప్తూ ఉన్నాడు, కానీ ఆ సీమోనుతో పాటు ఇంకా ఒకరిద్దరు కూడా ఉండి ఉండవచ్చు. అందుకే మీ వలలు అని అంటారు. మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు సీమోను రెఫ్యూటెడ్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఏమని చెప్తూ ఉన్నాడు? నువ్వు బోధకునివి, నేను జాలరిని, నా వృత్తే ఇది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి అంతా, లేకపోతే రాత్రి సముద్రానికి వస్తే తిరిగి మధ్యాహ్నానికి ఎప్పుడో కానీ నేను ఇల్లు చేరను. నా యొక్క లేకపోతే 2-3 రోజులు, వారం రోజులు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేపలు పడడానికి సముద్రంలోనికి వెళ్తూ ఉంటారు జాలరు. ఈ రోజుల్లో కూడా అది ప్రాక్టీస్ లోనే మనం చూస్తూ ఉంటాం. 2-3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత తిరిగి ఒడ్డులోకి వస్తూ ఉంటారు చేపలు పట్టుకొని. మరి ఇక్కడ ఈయన చెప్తూ ఉన్నాడు, ఏలినవాడా. ఎవరు చెప్పారు ఈయనకి ఈయన ఏలినవాడు అని? ఎవరు చెప్పారు ఈయనకి రాజు అని? ఎవరు చెప్పారు ఈయనకి ప్రభు ఈయనే అని? ఎవరు చెప్పు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఫోకస్ తన మీద పడుతూ ఉందో, ఆయన దృష్టి ఈయన మీద నిలుస్తూ ఉందో, ఈయన ఆయన ఎవరైనది తెలుసుకుంటాడు. నా ఏలినవాడా ఏం చెప్తున్నాడు? రాత్రంతయు మేము ప్రయాసపడితిమి. చూడండి, రాత్రంతయు మేము ప్రయాసపడి, మన యొక్క ఉద్యోగాల్లో, మన యొక్క వ్యాపారాల్లో, మన యొక్క పనుల్లో, మన యొక్క ఇంటి పనుల్లో, మన యొక్క పొలం పనుల్లో మనము ప్రయాసపడుతున్నాం. ఏం జరుగుతూ ఉంది? ఏం జరుగుతూ ఉంది? కానీ మాకేమీ దొరకలేదు. నిరాశ, నిస్పృహలు ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఆవరించి ఉన్నాయి. మేము అలసిపోయాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. మేము అలసిపోయాం. మరి ప్రొఫెషనల్స్ అయినటువంటి మాకే ఈ పరిస్థితి ఉంటే నువ్వేం చెప్తున్నావు? మాకు నీకేమైనా అనుభవం ఉన్నదా? లేదు. కానీ అంతకు మునుపు ఆయన మాటలు విన్నాడు. అధికారము గలవాని వలె ఆయన వారికి బోధిస్తూ ఉన్నటువంటి సంగతిని విన్నాడు. ఆ విన్నటువంటి విషయాలు ఆయన యొక్క హృదయంలో పనిచేస్తాయి, ఆయన మనస్సులో పనిచేస్తాయి. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, మాకేమీ దొరకలేదు. అయినను
ఏమంటూ ఉన్నాడు? ఇది మీ నుండి కోరుతా ఉన్నాడు, అందుకే నేను గమనం ఉన్నాను. మీరు చెప్పాలి మాట. ఏం చెప్తూ ఉన్నాడు? ఏమంటూ ఉన్నాడు ప్రభు? సీమోను ఏమంటూ ఉన్నాడు? అయినను నీ మాట చొప్పున. హల్లెలూయా. మనం ఒప్పుకుంటాము మన విషయాల్లో ప్రభు యొక్క స్వరాన్ని విని మన యొక్క అనుదిన జీవితాల్లో మనం ఒప్పుకుంటామా ఆయన మాట వినడానికి, ఆయన మాట చొప్పున వలలు వేయడానికి, మన పనులు కొనసాగించుకోవడానికి? ఇది ఈ యొక్క సీమోను లోబడుతూ ఉన్నాడు. ఎవరికి లోబడుతూ ఉన్నాడు? మొదట మేమంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, మాకేం రాట్లా, ఇప్పుడు నువ్వు చెప్పొచ్చావా అన్నట్టుగా చెప్పి అయినను నీ మాట చొప్పున వలలు వేతులు అని ఆయనతో చెప్పారు. వారాలు చేసి ఏం చేశారు? ఇది ఎంత సాధ్యమైంది? రాత్రంతా శ్రమపడ్డా ఏ ఫలితము లేదు, కానీ ప్రభు మాట వినగానే కొన్ని సెకండ్లలోనే విస్తారమైన చేపలు. ప్రభు మాట వింటే మన జీవితాల్లో విస్తారమైనటువంటి స్థితిని మనం చూడగలుగుతాం. నిరాశ నిస్పృహలు నిండినటువంటి జీవితంలో విస్మయాన్ని కలిగించేటువంటి కార్యము ప్రభు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కానీ ఎప్పుడు ఇది ఆయన స్వరాన్ని విని ఆయనకు లోబడినటువంటి సందర్భంలో ఆయన తన కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము అలసిపోయి ఉండొచ్చు, మనము ఇక ఏమాత్రం లాభం లేదు, నిరాశ నిస్పృహలు మనం ఆవరించి మనను మన పనుల నుండి దూరంగా మన నుంచి మనము కృంగిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు యొక్క స్వరాన్ని మనం వింటే, ఆయన వైపు మనం దృష్టి నిలిపితే, ఆయన చెప్పిన మాటకు మనం లోబడితే మనకు విస్తారమైనటువంటి ఫలం మనకు దొరుకుతాం. అత్యధికమైనటువంటి అభివృద్ధిని మన యొక్క జీవితాల్లో, మన యొక్క పనుల్లో, మన యొక్క వ్యాపారాల్లో, మన యొక్క సమస్త కార్యాలలో ప్రభువు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన సమర్థుడు. కారణం ఏంటి అంటే ఆయన నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట ఈ సర్వ సృష్టిని సృజించింది. హల్లెలూయా. ఆది కాండంలో మొదటి అధ్యాయంలోనే మన మొదటి వచనాల్లోనే ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఎట్లా? ఎక్కడి నుండో మట్టిలో వచ్చి అంత తీసుకొచ్చి ఒక భూగోళాన్ని, ఆ తర్వాత ఈ యొక్క స్పేస్ అంతటిని చేశాడా? మరి ఎంత సంభవమైంది? కేవలము ఆయన యొక్క వాక్కు చేత దాన్ని కల్పించాడు. ప్రభు సమం. ఆయన మాట వింటే సృష్టి వింటా ఉంది, ఆ యొక్క సముద్రం వింటా ఉంది, ఆ యొక్క గెనెసరితిలో ఉన్నటువంటి చేపలు ఆయన స్వరాన్ని వింటూ ఉన్నాయి. మరి ఆ స్వరానికి లోబడుతూ ఉన్నాయి, అవి వచ్చి వలలో పడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇదే ఒక సంభవించింది. మేమంతా ప్రయాసపడ్డాం, చాలా అనుభవజ్ఞులం మేము, ఏమి కాలేదు. ఇక నీతో ఏమవుతుంది? నీవు ఏమాత్రం అనుభవం లేని వారిని ఎక్కడ చేపలు పట్టాలో ఈ స్థితిలో మాకు తెలీదా? ఇలాంటి మీమాంసలో ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన మాటకు లోపల, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతును. ఆయన మాట చొప్పున నీవు లోబడితే, ఆయన మాటకు నీవు లోబడితే నీవు విస్తారమైనటువంటి రాశిని నువ్వు చూడగలుగుతావు, మంచి ఫలితాన్ని నీవు పొందుకోగలుగుతావు. ఇదే మాట వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత ఏం జరుగుతా ఉంది చూడండి, వారి వలలు పిగిలిపోవచ్చుండగా అన్నటువంటి మాట ఉంది. వారి వలలు, అలాంటి అనుభవం వారి జీవితంలో అంత మునుపు ఎప్పుడూ లేదు. పడితే ఒక 4-5 పెద్ద చేపలు పడేవేమో, అంతేగాని 153 పెద్ద చేపలు వారి జీవితంలో ఎప్పుడూ ఒక్కసారి పడినటువంటి సందర్భం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో
వారి వలలు కూడా పిగిలిపోయే పరిస్థితి ఏర్పడినా కూడా ఇంకొక అద్భుతం జరుగుతా ఉంది. పిగిలిపోతూ ఉన్నాయి కానీ ఒక చేప జారి బయటకు పడ్డారు. హల్లెలూయా. ఏ ఒక్క చేప జారిపోలేదు. మన చేతితో పట్టుకుంటే చేప ఏమవుతాయి? మామూలుగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే జారిపోతుంది. దానికి కొంత మీరు కొర మీద పట్టుకొని చూడండి, అలాంటి అవి జారిపోయేటువంటి స్థితిలో మనం చూస్తాం. ఇక్కడ విస్తారమైన చేపలు పట్టినవి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా ఇంకొక హెల్ప్ కావాల్సి వస్తా ఉంది. అనగా ప్రభు యొక్క మాటలు వింటే మనకు సమృద్ధిగాను, అసలు సమృద్ధికి సమృద్ధిని యాడ్ చేసేటువంటి పరిస్థితి, అత్యధికమైనటువంటి సమృద్ధిని ప్రభు కలుగజేస్తూ ఇంకొక ధోని వారికి సహాయం కొరకు రావాల్సి వచ్చింది. వారు వేరొక ధోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి ఏం చేస్తూ ఉన్నారు? సంజ్ఞలు చేస్తారు. సంజ్ఞలు అని అంటే సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారు. కారణం, ఎక్కడో దూరంగా ఉన్నారు, నోటి మాట అక్కడి వరకు చేరదు. ఇప్పుడు ఏం చేయాలా? సహాయంకి రండి అని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ అద్భుతం జరుగుతాం. ఆ తర్వాత ఇంకొక అద్భుతం కూడా చూస్తాం. ఈ అద్భుతాలే ఉన్నాయి. యేసు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలే ఉన్నాయి. మన జీవితంలో ఆయన ఉంటే, మన ధోనిలో ఉంటే ఆయన అద్భుతాలను మనము పట్టనవి కాదన్నటువంటి అద్భుతాలు మనం చూడండి. ఇక్కడ ఆ మాట చూస్తాం. చూడండి, వారు వచ్చి ఇదొక అద్భుతం. 2 దోణెలు మునుగునట్లుగా నింపిరి అన్నటువంటి మాట మనం చూస్తాం. అలాగే మునిగిపోయాయి వాస్తవానికి. ఇది అద్భుతం. మామూలుగానైతే మునిగిపోవాలి. ఆ రాశికి, ఆ చేపల రాశికి అవి మునిగిపోవాలి. కానీ అవి ఇంకా మునిగినట్లుగా నింపారు, కానీ అవి మునిగిపోలేదు. అవి ఇంకా వాటిని నడిపించడం కష్టమవుతాం. 2 దోణలు నిండా చేపలు. ఇది ఎట్లా సంభవం అయింది? వారి రాత్రంతా వారు పడినటువంటి ప్రయాసకు ఫలితమా? కాదు, కానీ ప్రభువు నోటి నుండి వచ్చినటువంటి ఒక్క మాటకు లోపడడం చేత సాధ్యం. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నాము మనం ఆయన మాటకు లోపడడానికి. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరం వినడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాము. ఆయన ఇస్తూ ఉన్నటువంటి సూచనలకి మనము లోబడుతూ ఉన్నాము, వాటిని పాటిస్తూ ఉన్నామా? ఒకవేళ ఆ మాదిరిగా మనం చేస్తే మనం అద్భుతాలను మన యొక్క జీవితాల్లో చూడగలం. హల్లెలూయా. ఇది ఆయన సన్నిధి, అక్కడ ఆయన యొక్క వాక్కు దీన్ని నెరవేరుస్తాము. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాట, ఆయన యొక్క చర్య, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క పవర్, ఆయన యొక్క శక్తి ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ పేతురు యొక్క నిజ స్థితిని పలికేటట్టుగా చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువుని ఇప్పుడు మొదట నా ఏలినవాడా అని పిలిచాడు. ఆ తర్వాత ఇంకేమంటూ ఉన్నాడు? నా ప్రభువా అని పిలుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఏ మాదిరిగా చూడాలో ఆయన యొక్క సర్వశక్తిని చూడగలుగుతూ ప్రభువా అని మోకాళ్ళు ఆయన ఎదుట సాగిల పడుతూ ఆ తర్వాత తన యొక్క స్థితిని ఇది అంతరంగంలో ఉన్నటువంటి విషయాలని యేసు యొక్క వాక్కు బయటకు లాగుతాం. ఏమని చెప్తూ ఉన్నాడు? తన హృదయపు స్థితిని పేతురుకు కనపరుస్తూ ఉన్నాడు. ఆయన శక్తి ప్రభావం ఎంతగా ఉంది అంటే ఈ వ్యక్తి తాను పాపిని అని గ్రహించేటువంటి విషయాన్ని ఆ యొక్క వాక్యము వెలుగులోనికి తీసుకొని వస్తాం. హల్లెలూయా. ఆ మాటను చూస్తూ ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. నేను
వ్యక్తి తాను పాపిని గ్రహించడానికి దేవుని యొక్క వాక్యము సహాయపడుతూ ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రచురపరుస్తూ ఉన్నాం. వారి యొక్క నిజస్థితిని వెల్లడిపరచడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభు యొక్క ఆజ్ఞ. ఆయన కేవలం చేపలు పట్టడానికి కాదు కానీ మనుషులను పట్టడానికి ఆయన మనుషులను సిద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం, ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారు. అతడును ఎవరైనా సీమోను, అతనితో కూడా ఉన్నవారు అనగా అక్కడ ఇంకా 2 పేర్లు కూడా వచ్చాయి. నిరాశ నిస్పృహ నుండి విస్మయపడేటువంటి స్థితిలోనికి నడిపింపబడుతూ ఉంటారు. హల్లెలూయా. కేవలము ఈ విస్మయము అక్కడ ఉన్నటువంటి సీమోనుకు మాత్రమే సంబంధించింది కాదు, కానీ అక్కడ ఆ విషయాన్ని చూస్తూ ఉన్నటువంటి, అనుభవిస్తూ ఉన్నటువంటి, తన చుట్టూ చేరినటువంటి వారికి, తనకు సహాయంగా పిలుచుకున్నటువంటి వారు, జబదేయి కుమారులైనటువంటి యాకోబు యోహానులను కూడా ఇక్కడ చేరుస్తారు. వారు విస్మయం పొందిరి అన్నటువంటి విషయాన్ని మనం చేస్తున్నాం. అలాగే ప్రభు చేసేటువంటి కార్యాలు మనం ఆయన వాక్కులకు లోబడితే మన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా విస్మయపడేటువంటి కార్యాలను ఆయన జరిగిస్తూ ఉంటారు. దీనికి మనం సాక్షిగా నిలవబడబోతూ ఉంటాం. ప్రభు మనం పిలుస్తూ ఉన్నాడు, మనం ఏర్పరచుకున్నాడు. మన ద్వారా ఆయన ప్రజలకి తన కార్యములను, తన శక్తి ప్రభావములను, తన వాక్కు యొక్క బలాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మనము నోరు మూసుకొని ఉంటే లాభంలా మనకు కలిగినటువంటి క్రియలను మనం వెల్లడిపరచాలి. ఆయన యొక్క గొప్ప కార్యాలని మనము వెల్లడిపరచాలి. అందుకే మన దగ్గర ప్రతి వారము కూడా నిలబడినప్పుడు సాక్ష్యాలు చెప్పండి అని మనకు అవకాశం కల్పిస్తాం. మనం ఆ విధానాన్ని పాటిస్తూ చెప్పుకుంటే ఏమవుతుంది, అందరూ ప్రభువుని స్తుతించి గణపరిచేటువంటి హల్లెలూయా చెప్పేటువంటి అవకాశం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని కొరకేగా మనం ఉంది. అందుకేగా ప్రభువుని గణపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికేగా మనము సమకూర్చబడింది. ప్రభు ఎందుకే మనం పిలిచాడు. హల్లెలూయా. ఇంకా ఇంకొక మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉండువని సీమోనుతో చెప్పెను. ది అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. ఈ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఈ యొక్క బాధ్యత ఏంటి, అడిషనల్ గా ఇచ్చేటువంటి బాధ్యత ఏంటి? ఇక పైన ఇక్కడ భయపడకు. పాపి అనేటువంటి విషయం మనల్ని ఎల్లప్పుడూ మనం గుర్తు చేస్తామంటే భయపడుతూ ఉంటాం. అయ్యో నాతో ఏమవుతుందిలే. కానీ మీరు ఒకసారి నిలబడి ఆయన వాక్కుకి మీరు చెవి ఒక్కండి. ఒక్కసారి ప్రభువా సరే కానీ ఇప్పటికి కానీ అయినను నీ మాట చొప్పున నేను నీవు సెలవించినట్లుగా చేస్తాను అని మనము ఒకవేళ చెప్పుకుంటే ఆయన జరిగిస్తాడు. భయపడకు. భయం అనేది మీలో నుండి తొలగించడానికి ఆయన లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మరణ భయం కంటే మించిన భయం మనిషికి ఇంకోటి ఏది కూడా లేదు కదా. ఎల్లప్పుడూ ఈ భయము ఏం చేస్తూ ఉంటది, వెంటాడుతూ నీడలాగా వెంటాడుతూ ఉంటుంది. కానీ అట్టి భయాన్ని నుండి తొలగించడానికి ఆయన మనకు తోడుగా ఉంటాడు. తన వాక్కుని మనకు వినిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇక చివరికి వస్తాను, ముగించేస్తా వచ్చినాం. ఇక్కడికి చివరికి వచ్చాం. ఏమని చెప్తున్నాడు, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడమైంది అంటే నీ ప్రొఫెషన్ మొదలు పెట్టేసి అందరినీ కట్టుకొని వచ్చేసి చర్చలో కూర్చోబెట్టు అనేది ఇక్కడ కాదు. కానీ ప్రభు కొరకు ఆయన యొక్క రాజ్య సువార్తను ప్రకటించి ఆయన రాజ్యాన్ని విస్తరించేటువంటి క్రమంలో నువ్వు వాడబడతావు అని చెప్తావు నీవు. అందుకే పేతురు ఈ యొక్క అనుభవాన్ని ఎప్పుడు పొందుకున్నాడు అంటే
అపోస్తల కార్యంలో మనం గమనిస్తే అక్కడ ఆయన ఒక్కసారి లేచి బోధ చేసినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారు? ఎంతమంది బాప్తిస్మం పొందుకున్నారు? 3,000 మంది. 3,000 మంది ఒక్క పూటలో అంతమంది ప్రభు వైపులకు ఆకర్షింపబడ్డారు. కారణం ఏంటి అని అంటే ఆయన వాక్కుకి ఆయన లోపడ్డాడు. కాబట్టి ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు బైబిల్ చదువుతూ ఉంటే ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. మీరు ఆయన మాటకు లోబడాలని కోరుతూ ఉన్నాడు. మీరు ఆయన మాట వింటే మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆయన మాట వింటే ఏం చేస్తాడు? ఆయన విస్మయపడేటువంటి కార్యంలో ఆయన మన ఎలా జరిగిస్తూ ఉన్నాడు. మనం కేవలం మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వారు విస్మయపడేటువంటి కార్యములను ఆయన జరిగిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు రిజల్ట్ ఏంటి? ఇదంతా జరిగింది, బాగా ఉంది. ఇప్పుడు రిజల్ట్ ఏంటి? ఆయన కోరుకున్నటువంటి ఉద్దేశం దాని యొక్క నెరవేర్పుని ఇక్కడ చివరి వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, వారు దోణెలను దరికి చేర్చి ఈ రోజు పంట పండింది, మనకు విస్తారమైన లాభము చేకూరింది. ఇప్పుడు ఒక్క రోజులోనే మన ఊరంతట్లో ధనవంతులం అయిపోయాము అని అనుకొని సంతోషిస్తూ ఉన్నారా? దోణెలను దరికి చేర్చారు, పట్టిన చేపల రాశినంతటి కూడా అక్కడే వదిలిపెట్టారు, సమస్తమును విడిచిపెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అనగా మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు ఇవన్నీ కూడా కట్టేసి ఆయన వెంబడించబడి ప్రభు ఏమి మిమ్మల్ని ఒత్తిడి చేయడం అది కాదు. రిజల్ట్ ఏంటి అంటే తమ సమస్తాన్ని విడిచిపెట్టి, తమలో ఉన్నటువంటి అహాన్ని, తమలో ఉన్నటువంటి ఈర్ష్యా ద్వేషాలని, తమలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దేవునికి అననుకూలమైనటువంటి పరిస్థితులన్నింటినీ విడిచిపెట్టేసి ఆయన వాక్కును మాత్రమే వెంబడించేటువంటి వారిగా వారు మారిపోయారు. ఆయన వాక్కునకు లోబడి తమ పనుల్లో ముందుకు సాగుతూ ఆ యొక్క సాక్ష్యాన్ని తమ యొక్క జీవితాలలో, తమ యొక్క పనుల్లో, తమ వ్యాపారంలో కనుపరుస్తూ వచ్చారు. ఇది జరుగుతూ ఉన్నటువంటి ఇప్పుడు దాన్ని ప్రభు అన్నట్టు కోరుతూ ఉన్నాడు. అఫ్కోర్స్ ఆదిలో ఆ శిష్యులనే ప్రభు ఏర్పరచుకున్నాడు, తనను వెంబడించే వారిగా చేశాడు. ఆ తర్వాత కూడా వారు తమ ప్రొఫెషన్ కి తిరిగి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఈ సీమోను పేతురే కలిగి ఉన్నాడు. అందరిని ప్రేరేపించాడు. నేనైతే వెళ్తున్నాను, మీరు వస్తారో లేదో నాకు అనవసరం, వస్తారంటే రండి అని చెప్పినటువంటి సందర్భం కూడా ఆయనదే. కానీ అద్భుతాలు చేసేటువంటి వ్యక్తిగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి, మిమ్మల్ని ప్రేమిస్తూ, మీకు తోడుగా ఉంటూ తన కార్యములను ఇవాళ జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉంటూ అత్యధికమైనటువంటి ఆశీర్వాదం మీ పనుల్లో